కేటీఆర్ కాళేశ్వరం పర్యటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారాయన. ప్రాజెక్టు వైఫల్యంపై ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కుటుంబ వ్యవహారాల్లోని వివాదాలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేటీఆర్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అన్నారు. ప్రజలు మీరు చేసిన తప్పులు, అవినీతి, వైఫల్యాలను మర్చిపోతారని అనుకోవడం భ్రమ. చేసిన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రజలను క్షమాపణ కోరాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యత నుంచి బీఆర్ఎస్ నాయకత్వం తప్పించుకోలేదని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ గారు నిజంగా కూడా మీకు అసలు ఏమీ బాధ, సిగ్గు ఏం అనిపించట్లేదు లేండి. చేసిన తప్పులకు ఇలా కాళేశ్వరాన్ని గంత పెద్ద ప్రాజెక్టుని కోట్ల రూపాయలు వృధా చేసి వద్దు అన్న ఇంజనీర్గిరి, డాక్టర్గిరి అన్నీ మీరే చేసి దాన్ని కూలగొట్టి ప్రజలందరూ తీర్పు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన సిగ్గుశరం లేకుండా బావో దిక్కు, బామ్మర్దో దిక్కు, మీ కుటుంబమో దిక్కు ఈ వచ్చిన డబ్బులు మీ సొంత చెల్లెలన్నట్లు పంపకాలలో తేడాలు వచ్చి ఇంత రాధాంతం జరుగుతుంటే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పోయి చూసొస్తా అని చెప్పి పోతున్నావు అంటే ప్రజలు మర్చిపోతారన్నా? మీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారేమో. సరే వెళ్తే వెళ్ళిర్రు, మీకు పర్మిషన్ ఇచ్చాను కదా, వెళ్ళండి. పశ్చాత్తాపడి తప్పైంది, పొరపాటైందని ముక్కు నీళ్ళకి రాసి వస్తే భగవంతుడు ఏమైనా మిమ్మల్ని క్షమిస్తాడేమో ఆలోచిద్దాం. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం, మీరు సృష్టించినటువంటి విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, అనుభవిస్తున్నారు. ఇవాళ ఇంకా తెలంగాణ తెచ్చిందంటూ పాత్రదారులు కూడా అందరు ఉన్నారు కదా, పాత్రదారులు గారు మీకు అవకాశం ఇస్తే అంతకంటే ఆంధ్రోళ్ళ కంటే ఎక్కువ సర్వనాశనం చేసిన మీరు ఇలా ఏ ముఖం పెట్టుకొని పోతున్నారు అక్కడికి? నిజంగా కూడా గింత కూడా ఆలోచన లేకుండా ప్రజలు మర్చిపోతారు అనుకొని, ఏది చెప్తే అది నడుస్తుంది అనుకొని, ఇంకేదో ఊహలల్లో మా ప్రభుత్వం వస్తుందని అనుకున్నారేమో. ఇంకా 10 ఏళ్ళైనా మీ ప్రభుత్వం కాదు కదా, మీ దరిదాపులో కూడా ప్రజలు చూసే పరిస్థితిలో లేరు. గతానికి నేటికి ఎంత వ్యత్యాసం ఉన్నదో ప్రజలందరూ చూస్తూ గమనిస్తున్నారు.